హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో మారుతి సుజుకి సెన్సేషనల్ అయిన షిఫ్ట్ డిజైర్ యొక్క VXI మోడల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ కార్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే రీసెంట్గా జరిగిన గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్ట్లో ఇది మనకి 5 స్టార్ రేటింగ్ సాధించింది. సో స్పెషల్గా మనం చెప్పుకోవడానికి ఎప్పుడు ఈ కారు గురించి అందరూ ఒక సేఫ్టీ విషయం అనేది ఎప్పుడు భయపడుతూ ఉంటారు. సో దానికి కూడా ఈ 24లో వచ్చిన వేరియంట్ చెక్ పెట్టిందనే చెప్పాలి. సో వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకోవడానికి ఏంటంటే, ప్రీవియస్ కంపారిటివ్లీ సేల్స్లో ఎప్పుడు ఈ కార్ ముందున్నప్పటికీ ఒక సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడు అందరూ ఈ కార్ని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మనకి ఆ కామెంట్స్ అన్నిటికీ ఆన్సరే మనకి రీసెంట్గా జరిగిన గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్ట్లో ఈ కార్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. సో మనము ఆరామ్సే ఈ కార్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏదన్నా ఉన్నా సేఫ్టీ అనేది ఒకటి ఎప్పుడు ఈ కార్కి డ్రాబ్యాక్గా చెప్తూ ఉండేవాళ్ళు. సో మనకి కంప్లీట్గా దాన్ని కూడా ఓవర్టేక్ చేసింది. సో మనం ఏంటంటే ఈ కార్ని ఇప్పుడు పర్చేస్ చేయాలంటే మిడిల్ క్లాస్లో కానీ మనకు అండర్ బడ్జెట్లో కానీ విత్ ఆల్ ఫీచర్స్ మనకి ఈ కార్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ షిఫ్ట్ డిజైర్ కార్ని తీసుకోవాలనుకునే వారికి ఎవరైనా సరే సెకండ్ థాట్ లేకుండా తీసేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, గ్లోబల్ ఎన్కాప్లో 5 స్టార్ సాధించడం అంటే సో సేఫ్టీ స్టాండర్డ్స్ని బట్టి మనకి ఇది ఇస్తుంది. సో ఈ కార్ కూడా మనకి కొత్త ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఈ కార్లో వీళ్ళు ఇంప్రూవ్ చేసిన సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి అసం ఉన్నాయి. సో సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే లైక్ ECS కానీ, ABS కానీ, EBD కానీ మనకి బేసిక్ వేరియంట్ నుంచే అన్ని సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. అందుకే ఈ కార్ మనకి సేఫ్టీ రేటింగ్లో ఈ స్కోర్ సాధించింది. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్ని కార్లలో ఇస్తున్నారు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, 6 ఎయిర్ బ్యాగ్స్, మ్యాండేటరీ సీట్ బెల్ట్స్ కానీ. సో మీరు క్షుణ్ణంగా చూసినట్లయితే రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు, ప్రీవియస్ డిజైర్కి ఈ డిజైర్కి తేడా ఏంటి అనేది. సో ఇదే ఫ్రెండ్స్ షిఫ్ట్ డిజైర్ VXI మోడల్. సో మనం ఈ వీడియోలో ఈ కార్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ రిమైనింగ్ ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్ మనకి 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో బేస్ వేరియంట్ వచ్చేసరికి LXI, సెకండ్ వచ్చేసరికి VXI, ZXI ప్లస్. సో మనం ఈ వీడియోలో చూస్తుంది వచ్చేసరికి VXI మాన్యువల్ ట్రాన్స్మిషన్. VXI అండ్ అబో దగ్గర నుంచి మనకి బోత్ మాన్యువల్, ఆటోమేటిక్ రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఈ కార్లో ఏంటంటే మనకి CNG ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఫస్ట్ ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వేరియంట్లో మనకి 14 ఇంచ్ స్టీల్ వీల్ విత్ ఫుల్ క్యాప్తో మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, నో గ్రిల్ విత్ క్రోమ్ ఫినిష్, సుజుకి సింబల్. అలాగే మనము ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఈ వేరియంట్లో లేవు. సో దీని నెక్స్ట్ వేరియంట్ అయినా ZXI ప్లస్ నుంచి మనకి ఫాగ్ ల్యాంప్స్ రావడం జరుగుతుంది. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ సెకండ్ వేరియంట్ నుంచే బాడీ కలర్ ORVMs అలాగే టర్న్ ఇండికేటర్స్తో మనకు రావడం జరుగుతుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, అలాగే షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రియర్ డిఫాగర్. ఇక్కడ ఈ వేరియంట్ నుంచి మనకి ఎయిర్ స్పాయిలర్ రావటం జరుగుతుంది. సో లైట్స్, ఇక్కడ LED లైట్స్ అండ్ ఇండికేటర్ మీరు గమనించవచ్చు. అలాగే స్టీల్ బెల్ట్ లైన్, లోగో అండ్ లైట్ని మీరు గమనించవచ్చు. ఈ కార్ ఏంటంటే మనకి అన్ని వేరియంట్స్ మనకి పెట్రోల్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కారుకు సంబంధించిన లెంత్, విడ్త్ అనేవి నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు ఒకసారి గమనించవచ్చు. సో మనం ఈ కార్ యొక్క బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి 382 లీటర్స్ ఇస్తున్నారు. మనకి లాంగ్ రైడ్స్కి కానీ టూర్స్కి కానీ సఫిషియంట్ ఉంటుంది. ఓకే, మనకి ఈ వేరియంట్లో ఈ ఇయర్ డిజైర్లో కొత్త ఇంజిన్ తీసుకొచ్చారు. జెట్ ఓన్లీ ఇంజిన్తో రావడం జరుగుతుంది.
సో ఇది వచ్చేసరికి మనకి 3 సిలిండర్ ఇంజిన్. సో ఇదే ఇంజిన్ మనకి సిఎన్జిలో కూడా అవైలబుల్గా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇది కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ వచ్చేసరికి మనకి 24.7 kmpl మనకి క్లైమ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ డోర్ ఓపెనింగ్ కూడా చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 90 degrees కాకపోయినా మనకి ఇది 90 degrees ఫీల్ ఉంటుంది. సో మనము ఎక్కేప్పుడు దిగేప్పుడు మాత్రము ఈజీనే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనము ఈ కారు యొక్క ఇంటీరియర్స్ అండ్ కొత్తగా ఏం చేంజెస్ ఉన్నాయని మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనము డోర్ హ్యాండిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, స్టీల్ కోటింగ్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి టెక్స్చర్ ఒకటి మనకి క్లాత్ అండ్ స్మూత్ గా ఉంది, ఇది ఒకటి చూడొచ్చు. సో ఇది డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే 6 పవర్ విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్ బటన్ అండ్ సింగిల్ టచ్ విండో టిల్ట్ బటన్ అండ్ ఓఆర్ఎమ్స్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు ఇది కుషన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 4 స్పీకర్స్ వస్తున్నాయి. అలాగే బాటిల్ హోల్డర్ మనము ఇక్కడ చూడొచ్చు. Good morning. Caution. Check the screen for more information. ఓకే, సో Fuel level is low. Please fill the tank immediately. సో మనం ఈ జనరేషన్ షిఫ్ట్ లో కొత్తగా ఇది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. మనం వెల్కమింగ్ అవి సీట్ లో కూర్చోగానే మనకి ఇది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో మీరు అన్ని చూడొచ్చు. సో అన్ని సింబల్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇందులో, ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఈసీఎస్ కానీ. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేషన్స్, టైము, ఇది వచ్చేసరికి స్పీడ్, ఇది వచ్చేసరికి ఆర్పిఎం మీటర్, అలాగే దీనికి షిఫ్ట్ ఇండికేటర్, పార్కింగ్ సింబల్ ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ఇది చూసుకున్నట్లయితే 17.28 ఇంచ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో ఇది ప్రీవియస్ జనరేషన్ లో ఈ వేరియంట్ లో ఏం లేకపోయినప్పటికీ ఈ వేరియంట్ లో ఈ ఇయర్ ఇచ్చారు. సో ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూడొచ్చు. ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వైర్లెస్ గా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏసీ కంట్రోల్ కూడా మీరు గమనించవచ్చు. మాక్సిమం టెంపరేచర్ స్పీడ్ అవడానికి ఇది ఆఫ్ కి, ఇది ఫ్రంట్ డాష్ బోర్డు, ఫ్రంట్ ఏసీ వెంట్స్ వరకు, ఇది వచ్చేసరికి రేర్ ఏసీ వెంట్స్, ఇక్కడ ఏసీ మోడ్స్. సో ఇది వచ్చేసరికి టెంపరేచర్ కి, ఇది వచ్చేసరికి ఫ్యాన్ కంట్రోల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే దీనికి డాష్ బోర్డ్ ఉన్నప్పటికీ ఈ వేరియంట్ లో కూడా బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. సో మనకి ఈ వేరియంట్ లో బ్యాక్ కెమెరా లేదు. ఇది ఇక్కడ డ్రైవర్ సిట్టింగ్ కూడా మీరు గమనించవచ్చు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అండ్ ఇక్కడ కూడా టికెట్ హోల్డర్ మీరు గమనించవచ్చు, ఆర్విఎం. సో కో ప్యాసింజర్స్ కూడా ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏసీ కంట్రోల్ వీల్ చూడొచ్చు, అలాగే ఏసీ వెంట్. సో ఇక్కడ వచ్చేసరికి న్యూ డిజైన్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కొత్త దాంట్లో. సో ఈ డిజైన్ కూడా మీకు త్రూ అవుట్ డాష్ బోర్డు ఒక థీమ్ ని మీకు రిప్రజెంట్ చేస్తుంది. సో గ్లవ్ బాక్స్ కూడా స్పేషియస్ గానే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు ఏసీ వెంట్, మాన్యువల్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ వచ్చేసరికి లైట్ బీమ్ లైట్, ఇది ట్రాక్షన్ కి అండ్ ఐడల్ స్టాప్ ఆన్ ఆఫ్ కి. అలాగే ఇక్కడ మీరు ఫ్రంట్ డాష్ బోర్డ్ కంప్లీట్ గా ఒక లుక్ వేయచ్చు. ఇక్కడైతే డ్రైవర్ కి సంబంధించిన లైట్ ఉంది. సో ఇటు సైడ్ ప్యాసింజర్ కి సంబంధించి ఇక్కడ కూడా క్యాబిన్ లైట్ మనకు ఉంది. సో ఈ వేరియంట్ లోనే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ విషయానికి వచ్చేసినట్లయితే అడ్జస్టబుల్ సీట్ వస్తుంది మనకి. అలాగే డెడ్ పెడల్ అండ్ బ్రేక్స్ అవి మీరు చూడొచ్చు. ఇంకా రేర్ సీట్ విషయానికి వస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు 3% కి ప్రొటెక్షనర్ సీట్ బెల్ట్స్ కూడా ఈ వేరియంట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్. సో ఆల్ పవర్ విండోస్.
మనము రియర్ చూసుకున్నట్లయితే నేను ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉంటాను, ఆల్మోస్ట్ కాదు 6 ఫీట్ ఉంటాను. సో మనకు కొంచెం టచ్ అవుతుంది. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ కంప్లీట్గా వెనక్కి అన్నప్పటికీ నాకు ఇక్కడ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది. సో ఒక మీడియం పర్సన్స్ అయితే 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. సో ఈ బ్యాక్ కూడా అడ్జస్టబుల్ ఉంది మనకి, మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే సీట్ బెల్ట్ 3 పర్సన్స్కి, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది థర్డ్ పర్సన్ కూర్చోడానికి వీలుగా ఇది పెట్టారు. ఇది 2 స్టెప్ డోర్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది మనం దిగాలంటే ఈజీగానే ఉంటుంది. సో నాకైతే ఈజీగానే ఉంది ఎవరు ఎక్కడానికి దిగడానికి. సో ఈ డిజైర్ యొక్క కొత్త ఆన్ రోడ్ ప్రైజెస్తో సహా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి గమనించవచ్చు. మనం చూస్తున్న VXI 1.2 లీటర్ అయితే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 7,78,949గా ఉంది. అలాగే ఆన్ రోడ్ వచ్చేసరికి 9,65,879గా ఉంది. వివరాలకు డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు, ప్రీవియస్ డిజైర్కి ఈ డిజైర్కి తేడా ఏంటి అనేది. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.